ఏంది సార్ వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అంతా కూడా నిరాశ అయ్యి రోడ్ల మీద ఉన్నారు కదా. అంటే ఏ రకమైన భరోసా కానీ ఏంది ఇప్పుడు వాళ్ళ ఆవేదనతో అర్థమవుతుంది కదా, చూస్తుంటే నిరాశలు అయి ఉన్నారు. ఏ పార్టీ అంటే ప్రభుత్వ భూములు అనేసేమో ఇటువైపు ప్రభుత్వం అంటున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళకి ఏంది అంటున్నారు, నిరాశలు అయిన నేపథ్యంలో ఏంది? వీళ్ళంతా కూడా ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇవ్వాలి వచ్చినది కాదు. వీళ్ళు ఆనాడు కంకర మిషన్లు ఇక్కడ ఉంటే 2000 ఎకరం 3000 రూపాయలకు ఎకరం ఉన్ననాడు కంకర మిషన్లు పెడితే వచ్చి పనిచేసిన ఒడ్డరోళ్ళు అలాంటి వాళ్ళు ఒక తరం కష్టపడితే ఒక రేకుల షెడ్ వేసుకున్నారు. వాళ్ళు కేవలం 60 గజాలు వేసుకున్నారు. ఇవాళ నిన్న హైడ్రా పొద్దున పూట ఒక దేశం మీద సీక్రెట్గా దాడి చేసారు. వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేసి ఆనందం పొందే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ 60 గజాలలో కట్టుకున్న మొత్తం వీళ్ళని కూడా డోజర్లు పెట్టి కూల్చేసి అది సరిపోదన్నట్టుగా బోర్లకు కరెంటు బంద్ చేసిండ్రు, ఇళ్ళకు కరెంటు బంద్ చేసి నిన్న పొద్దున్న నుంచి ఇవాళ వరకు వాళ్ళకు అన్నం లేదు, వాళ్ళ పశువులకు నీళ్ళు లేవు, తాగుదామంటే కూడా నీళ్ళు లేని పరిస్థితి. చిన్న పిల్లలు వేసుకొని వాళ్ళు హృదయ విదారకంగా ఇందిరమ్మ రాజ్యంలో బ్రహ్మాండంగా ఇల్లు వస్తాయని చెప్పి ఆశించారు. కానీ ఈ రాజ్యంలో ఇల్లు హైడ్రా పేరు చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇల్లు కూలగొడతారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒకటే అంటున్నా, నిజంగానే నువ్వు కూలగొట్టాలనుకుంటే, నువ్వు ఇక్కడ తీసేయాలనుకుంటే, ఈ భూమిని నువ్వు అమ్ముకోవాలనుకుంటే, ఇది 15,000 కోట్ల రూపాయలు విలువ 15,000 కోట్ల రూపాయలు విలువైన భూమి అనుకుంటే ఓ పక్కకు జాగా బదులు జాగి వాళ్ళు మొత్తం ఉన్నాయి 300 ఇళ్ళు 400 ఇళ్ళు ఉంటాయి. అంతా కలిస్తే 5 ఎకరాలు 6 ఎకరాలు ఇస్తే వాళ్ళకి అందరికీ 60 గజాల చొప్పున పట్టాలు వస్తాయి. వాళ్ళకు అంతకుముందు ఎక్కడ పట్టాలు ఉన్నాయా విచారణ చేయండి, అంతకుముందు ఎక్కడ ఇళ్ళు ఉన్నాయా విచారణ చేయండి. వీళ్ళంతా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, దవాఖానల్లో పనిచేసే వాళ్ళు, అడ్డమీది కూలీలు, గంగిరెద్దులోళ్ళు, ఒడ్డెరులు, ఎరకళ్ళు, వీళ్ళు తప్ప ఎవడన్నా నా కొడుకో నా మనమడో ఈ 60 గజాలలో 2 తాడి చెట్లు లోతున్నటువంటి క్వారీల దగ్గర ఇంత ప్రమాదమైన పరిస్థితులలో ఉంటారా చెప్పండి? ఇలా వాళ్ళ మీద నీ దౌర్జన్యం 100 మంది పోలీసు వాళ్ళు 10ల సంఖ్యలో నీ బుల్డోజర్లు వచ్చి కళ్ళ ముందే వాళ్ళకు ఏం ఫ్యాన్లు ఉండవు, వాళ్ళకేం ఏసీలు ఉండవు, వాళ్ళకు వండుకునే గిన్నెలు ఉంటాయి, పడుకునే మంచాలు కూడా ఉంటాయండి, పడుకోవడానికి కూడా కిందనే వేసుకొని పడుకుంటాం. గలాంటి వాళ్ళ మీద కింద దౌర్జన్యం చేయడం ఏం న్యాయం రేవంత్ రెడ్డి గారు? ఒకనాడు నీకు రాజకీయంగా భిక్ష పెట్టింది ఇలా మల్కాజిగిరి పార్లమెంటు. మల్కాజిగిరి పార్లమెంట్లో ఉన్న గాజుల రామారంలో గింత దౌర్జన్యం ఇది తగదు. ఇలా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి నువ్వు చెప్తావా? ఒకటే కాదు కదా, మహిళల్ని కోటీశ్వర్లు కూడా చేస్తామన్నారు, వీళ్ళకు ఆఖరికి దసరాకు కానుకలు అన్నారు. ఇలాంటి నేపథ్యంలో జరుగుతున్న వైనాన్ని వీరందరూ కూడా నిరాశలై ఉన్న నేపథ్యంలో ఏంది సత్వర ఒకటే తక్షణం కరెంటు పునరుద్ధరించాలి. వెంటనే వాళ్ళకి ఒకవేళ మీరు ఇక్కడ అమ్ముకోదలుచుకుంటే ఒక పక్కకు 60 గజాలు చొప్పున ఎంతమంది వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. వాళ్ళకు నీకు నిజంగానే మానవత్వం ఉంటే వాళ్ళకి ఇళ్ళకు కూడా పైసలు ఇస్తే వాళ్ళు కట్టుకొని ఉంటాం. ఇంకా నేనేమంటున్నా అంటే సర్కారు భూములు ఉన్నాయి, పేదలకు బొందలు పెట్టడానికి జాగా లేకుండా, పేదలకు గూడు లేకుండా చేసుకొని పెద్ద వాళ్ళకి అమ్ముకుంటే ఏం న్యాయం రేవంత్ రెడ్డి గారు? నేను అంటున్నా శంకర్ హిల్స్ కావచ్చు, లేకపోతే ఈ పక్క కావచ్చు, ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు, అనేక మంది పెద్ద నాయకులు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు 100 ఎకరాలు కబ్జా పెట్టినని చెప్పి రోజు పేపర్లు వస్తున్నాయి. వాళ్ళ మీద నీ ప్రతాపం లేదు. కానీ కన్నీళ్లు పెట్టే కాళ్ళ మీద పడేటువంటి పేదల మీద నీ ప్రతాపం చూపిస్తే నీకు ఏం మంచిగా అవుతుంది రేవంత్ రెడ్డి గారు? మీరు ఆలోచన చేసుకోండి. నీ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళని పంపండి, అక్కడికి పంపి విచారణ చేసి. నేను ఒకటే మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, తక్షణమే ఈ కూల్చివేత పిచ్చి పనులు ఆపండి. నెంబర్ 2, కానీ ఎన్ని చెప్పినా కూడా జరుగుతూనే ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు జరుగుతూనే ఉంది. మీరు గతంలో కూడా అన్ని చోట్ల వెళ్తున్నారు, చూస్తున్నారు, కానీ ఎక్కడ ఆగిన పరిస్థితి కూడా కనపడతలేదు. వీళ్ళని బుల్డోజర్ల కింద పడుకున్నా కూడా అవసరమైతే పెట్టి తొక్కిస్తామని మాట్లాడలే వినిపిస్తున్నాయి కదా, ఏంటి మరి? అంటే ఈ గట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకనే అంటున్నారు ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట వెలుగు కాదు, ఇంటింట చీకటి. వీళ్ళకి 2025 వరకే ఇచ్చిన అధికారం మేము, వీళ్ళు కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి శాపనార్థాలు పెడుతున్నారు. అందుకని తప్పకుండా ఒకవేళ వీళ్ళ దగ్గర న్యాయం జరగకపోతే కోర్టు మెట్లు ఎక్కుతాం, కోర్టులోకి పోయి